డాక్టర్ సౌజన్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రీచ్ హాస్పిటల్. ఒకప్పుడు ప్రెగ్నెన్సీ అనేది చాలా న్యాచురల్గా ఈజీగా వచ్చే ప్రొసీజర్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం చాలామంది కపుల్స్ హాస్పిటల్స్ చుట్టూ, డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు అంతా సెటిల్ అయిపోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, అర్థం చేసుకోవాలి అనేసి మ్యారేజెస్నే 30 years, 31 yearsకి పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. అండ్ మళ్ళీ పెళ్ళయ్యాక కూడా 1 or 2 years గ్యాప్ తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన ఏజ్ పెరిగిన కొద్దీ ఆడవాళ్ళ బాడీలో ఉన్న ఎగ్ కౌంట్ అనేది అలానే గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా రాకుండా కష్టపడాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ ఏజ్. సెకండ్ థింగ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇంట్లో అందరూ వర్కింగ్, హస్బెండ్ వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్. సో ద స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటున్నాయనంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆఫీస్, రొటేషనల్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్, ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ద స్ట్రెస్ ఫ్యాక్టర్స్తో కూడా ప్రెగ్నెన్సీ రేట్ అనేది కూడా చాలా వరకు తక్కువ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ మన లైఫ్ స్టైల్. ఎంతసేపు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడము ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్, దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ రేట్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ డైట్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ నియర్ బై గైనకాలజిస్ట్.